వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరగనుంది. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో 3 కేసుల్లో మధ్యంతర బెయిల్పై హైకోర్టును ఆశ్రయించగా నేటి వరకు అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం ఆదేశించింది. నేటితో ఆ గడువు ముగుస్తుండటంతో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎలాంటి ఆదేశాలు వెలువడతాయనే ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది. ఇక ఇప్పటి వరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసంలో ఆయన బస చేస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతున్నారు. రవికృష్ణ, సో ఎన్ని గంటలకి హైకోర్టు తీర్పు వస్తుంది? పిన్నెల తరపు లాయర్లు ఏం చెప్తున్నారు? అంటే ఏదైతే సతీష్ అక్కడ పాల్వాయి గేట్ దగ్గర జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈవీఎం ధ్వంసానికి సంబంధించింది, దాంతో ప్రధానంగా కూడా ఆ విజువల్స్ కూడా పర్టికులర్ గా మాచర్ల మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆమె ఈవీఎంస్ పాల్గొడతాం అనేది పూర్తిగా కూడా దాంట్లో రికార్డ్ అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే దాంతో పాటుగా కూడా అదే పోలింగ్ బూత్ దగ్గర జరిగినటువంటి ఒక ఘర్షణలో అక్కడ ఉన్నటువంటి ఈ శేషగిరిరావు అనేటువంటి టీడీపీకి సంబంధించిన నాయకుడి మీద కూడా దాడి చేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్న మహిళ అడ్డుకునేటప్పుడు ఆమె దుర్భాషలాడారు. అదే విధంగా కూడా ఇక కారంపూడికి సంబంధించి కారంపూడిలో అయితే మాత్రం అక్కడ విధ్వంసం సృష్టించారని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున కూడా 200 మంది పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్న టీడీపీకి సంబంధించిన వాహనాలు కూడా వాళ్ళు దాన్ని దహనం చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ ఈసీ మాత్రం చాలా సీరియస్ అయింది. ఆయన మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద అయితే మాత్రం అటెంప్ట్ టు మర్డర్ కేసులు 2, అదే విధంగా కూడా మహిళను దుర్భాషలాడిన కేసు, ఈవీఎం ధ్వంసం కేసు, మొత్తం కూడా 3 కేసులు అయితే నమోదైనాయి. ఈ నేపథ్యంలో అప్పుడు ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉంది. దానికి తోడు యాస్పిరెంట్ కాబట్టి అతనికి హైకోర్టులో బెయిల్ అయితే మధ్యంతర బెయిల్ అయితే ఇచ్చారు. ఆ బెయిల్ ఇచ్చినటువంటి సందర్భంలో 6వ తేదీన ఇది హైకోర్టుకు హాజరు కావాలి. దానికి సంబంధించి పూర్తిగా కూడా ఆ రోజు విచారణ జరగాలని చెప్పారు. 6వ తేదీన హైకోర్టు సంబంధించి దీనికి ఆ రోజు వెకేషనల్ బెంచ్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. ఈ రోజు అరౌండ్ 2:00 తర్వాత దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసు బెంచ్ మీదకి వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ అయితే విచారణ కంప్లీట్ అవుతుందని తెలుస్తుంది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత తీర్పు ఏ విధంగా వెలువడుతుంది అనే దాని మీద మాత్రం కొంత సందిగ్ధత నెలకొంది. ఆయన్ని అరెస్ట్ చేస్తారని కొంతమంది ఆ సెక్షన్స్ ప్రకారం, అదే విధంగా బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుందని మరి కొంతమంది న్యాయ నిపుణులు తెలియజేసిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కేసు విచారణ మాత్రం ఈ రోజు మధ్యాహ్నం హైకోర్టులో జరిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సతీష్, థ్యాంక్ యూ రవికృష్ణ.